ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మనం అందరము కలిసి ఇశ్రాయేలు దేశం యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనకు చెప్పబడింది. కాబట్టి ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు, భద్రత కొరకు, ఆ యొక్క సైన్యం యొక్క బలము కొరకు దేవుడే ఆ యొక్క కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో సమాధానము వారికి అనుగ్రహించినట్లుగాను ప్రార్థన చేద్దాం. అయితే ఈ మధ్యకాలంలో వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారు ఇశ్రాయేల్స్ యొక్క ఆపరేషన్ రైజింగ్ లైన్ అని దానికి వారు పేరు పెట్టడం జరిగింది. అది వారు ఎక్కడి నుంచో తీయట్లేదు, బైబిల్లో నుంచే. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో, ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. సో ఇక్కడ ఇశ్రాయేలీలు అంత బలంగా మరి ఆ యొక్క పేరు కూడా అలా పెట్టడం జరిగింది, రైజింగ్ లైన్ అని చెప్పి. సో ఇశ్రాయేల్ యొక్క మరి భద్రత, క్షేమము కొరకు ప్రార్థించటం మన యొక్క బాధ్యత. కాబట్టి అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీరు కూడా దూరంలో ఉన్న బిడ్డలు కూడా మాతో ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మరి ఇశ్రాయేల్ యొక్క పౌరులు వారందరి యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ యొక్క పౌరులందరూ కూడా క్షేమముగా ఉందురుగాక. నజను యేసు నామములో సైనికులందరికీ కూడా భద్రత, రక్షణ కలుగునుగాక. బందీలుగా ఉన్న వారికి విడుదల వారికి దొరుకునుగాక. వారికి స్వస్థత, ఓదార్పు కలుగునుగాక. నాయకులకు కావలసిన జ్ఞానము కలుగునుగాక. వారి చుట్టూ దేవుని యొక్క కాపుదల వారికి ఉండునుగాక. దేవుడే వారికి అగ్ని ప్రాకారముగా ఉండి ఉన్నాడు. దేవుని యొక్క కాపుదల, భద్రత వారికి ఎల్లప్పుడూ తోడై ఉన్నది. దేవా, మీరు ఆ విధంగా వారి కొరకు మీరు చేస్తున్న కార్యాలన్నిటినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నజను యేసు నామములో వారి యొక్క రక్షణ, భద్రత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్థత, ఆరోగ్యాలు, సౌకర్యము వారికి కలుగునుగాక. నజను యేసు నామములో యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్య సయోధ్య కలుగునుగాక. మానవత సహాయము అటువారికి ఇటువారికి కలుగునుగాక. నాయకులకు కావలసిన సంపూర్ణ జ్ఞానము కలుగునుగాక. దైవికమైన జ్ఞానముతో నెతన్యాహు అయిన దేవుని యొక్క జ్ఞానముతో నింపబడునుగాక. ఆధ్యాత్మికమైన మేల్కొలుపు వారికి కలుగునుగాక. నజను యేసు నామములో వారి సైన్యానికి కావలసినంత బలము వారికి ఉండునుగాక. వారు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో దేవుని యొక్క కృప వారికి తోడయుండునుగాక. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలలో మరి బాధితులకు కావలసిన క్షేమము కలుగునుగాక. గాయపడిన వారికి సంపూర్ణమైన, త్వరితమైన స్వస్థత కలుగునుగాక. మరి గృహాలు లేకుండా ఉన్న వారికి గృహాలు ఉండునుగాక. నజను యేసు నామములో ఆరోగ్యము చెడిన వారికి ఆరోగ్యం ఉండునుగాక. నజను యేసు నామములో ఉక్రెయిన్, రష్యాల మధ్య కూడా సమాధానం ఉండునుగాక. ప్రపంచ నాయకులు వీరు యుద్ధాల మధ్య సమాధానమును వారు చూపించుదురుగాక. సమాధానము కొరకై వారు పాటు పడుదురుగాక. ఏ దేశాల మధ్య అయితే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో ఆ దేశాల మధ్య ఇజ్రాయెల్ దేశము, ఇరాన్, అలాగే రష్యా, ఉక్రెయిన్లు, ఇంకా ఎక్కడెక్కడ ఏ విధాలుగా యుద్ధాలు జరుగుతున్నాయో వాటన్నిటి మధ్య సమాధానం ఉండునుగాక. దేవుని యొక్క కృప ఈ దేశాలన్నిటికీ తోడయుండునుగాక. నజను యేసు నామములో దేవుని యొక్క శాంతి, సమాధానము నాయకులకు, అధికారులకు, పౌరులకు కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ దేవా. మా ప్రార్థన ఏకీభవించి చేసిన మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు ఇచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.